హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. అదిరిపోయే దొండకాయ పచ్చళ్ళు అండి. దొండకాయలు ఫుల్ ఇప్పుడు వానలు పడుతున్నాయంటే దొండకాయలు కాస్తూనే ఉంటాయి. ఒక్క పావు కిలో దొండకాయలు తెచ్చుకున్నారంటే దాంట్లోనే 2 పచ్చళ్ళు. నిజంగా లిటరల్గా వాళ్ళు పావు కిలోలో 2 పచ్చళ్ళు చేస్తున్నా. మళ్ళీ ఇది ఎంతమందికి వస్తుంది అనుకున్నారు? పచ్చడి అంటేనే మీకు తెలుసు, ఒక 10 మందికి ఈజీగా వస్తుందండి ఇది. అర్ధపావు దొండకాయలు ఇట్లా తురుములాగా పెద్ద తురుము తీసుకోండి, మరీ చిన్నగా కాకుండా. మనకి తురిమే దాంట్లో అన్నిటికంటే పెద్ద సైజు తురుము వస్తే చూసారా, దాంతో తీసుకోండి. ఇది బాగుంటుంది పచ్చడి. ఇట్లాగా దీన్ని ఎంత సింపుల్గా చేస్తానో చూడండి. దొండకాయ పచ్చడి అంటే ఇంతేనా అనుకుంటారు మీరు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మీకు చెప్తే కనుక, ఫస్ట్ దొండకాయ తురుము, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పిండి, ఉప్పు, కారం, నిమ్మరసం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆయిల్, ఇంగువ. దట్స్ ఆల్. కొంచెం పసుపు వేసేస్తున్నా లైట్గా, 1/8 టీ స్పూన్. అండ్ దెన్ ఇదిగోండి 1/2 టీ స్పూన్ మెంతిపిండి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి. అన్నీ కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాయి, ఇంట్లో ఉన్నాయి, జనరల్గా మనకు ఉంటాయి కదా. ఇదిగోండి 1 టీ స్పూన్ ఆవపిండి, అన్నిటికంటే ఎక్కువ ఆవపిండి వేసాను. ఇదిగోండి ఉప్పు తగినంత. ఇప్పుడైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఇంకా పడుతుంది. 1.5 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్స్ కారం, 1.5 నిమ్మకాయ. తాలింపు వేస్తే అయిపోయింది పచ్చడి. ఇంత ఈజీ. ఇది లేదంటే మీకు 3-4 రోజులు బయట నిల్వ ఉంటుంది. జస్ట్ ఇట్లా ఈ దొండకాయ, కాలీఫ్లవరు ఇట్లా ఇన్స్టెంట్గా పెట్టుకునే పచ్చళ్ళు. మా ముల్లంగి పచ్చడి ఎంత బాగుంటుంది తెలుసా? ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి. ఇన్స్టెంట్గా పెట్టుకునే పచ్చళ్ళు కొంచెం కలుపుకోవటం అంత మంచి పని ఇంకోటి లేదండి. మనకి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, బాగా నోట్ చేసుకోవాల్సింది, మనకి అంతకుమించి తినాలనే కోరిక కూడా ఉండదు. మీరు ఒకవేళ పావు కిలో దొండకాయలు తీసుకున్నారనుకోండి, దీనికి డబుల్ క్వాంటిటీ వేయండి, అన్నీ కూడా సరిపోతాయి. నేను అర్ధపావు. జాగ్రత్త పరురాలో శైలజ అనుకుంటున్నారు, అస్సలు కాదు. ఇంతే అవసరం నాకు, ఎవరికైనా ఇంతే అవసరం. కొద్దిగా వెల్లుల్లి కొంచెం పచ్చి ఇక్కడ వేస్తున్నాను, జస్ట్ ఒక 2-3 పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి మన తాలింపుకి చిన్న కడే. పచ్చడి తక్కువైనా ఆయిల్ కొంచెం పడుతుంది మనకి, అదే కదా అన్నిటిని పీల్చుకొని గ్రేవీలాగా రెడీ చేసేది ఆయిలే. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా అర్ధపావు పచ్చడికి. 1 మినిట్లో పచ్చడి చెప్పడం అయిపోయిందా? రెండో పచ్చడి ఏంటంటే దొండకాయ పచ్చడి. పచ్చి దొండకాయలతో పచ్చడి దద్దరు వెళ్ళిపోతుంది అంతే. ఈ మాత్రం పని కూడా లేదు దానికి. కావాలంటే పోపు పెట్టుకుందాము, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అది కూడా అవసరం లేదు. కానీ నేను నెయ్యి పోపు పెట్టడం నాకు అలవాటు. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఎక్కువ అవసరం లేదు. నూనె ఇంకా కాగలేదు. ఒకసారి నూనె కాగటం స్టార్ట్ అయినా కంప్లీట్ సిమ్ చేసేస్తున్నాను. కాస్ట్ ఐరన్ కదా, తొందరగా అదవుతుంది. కొంచెం చిట్పట్ అన్నాక వెల్లుల్లిపాయలు దండిగా 1 టేబుల్ స్పూన్ నిండా వేసిన. కొంచెం వెల్లుల్లి వేగనివ్వండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వెల్లుల్లికి రావాలి, మస్ట్ అది. కరివేపాకు ఏమో అవసరం లేదు, ఉరికిన చేతిలో ఉంది కదా అనేస్తున్నా. మనకి మూడ్ బాగాలేకపోతేనండి మనమే సరి చేసుకోవాలి, ఎందుకంటే దానికోసం బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. మనమే సెట్ చేసుకోవటం బెస్ట్. మీకు ఎందుకు ఇప్పుడు మూడ్ బాగాలంటే, ఆడవాళ్ళకి 1,00,000 కారణాలు ఉంటాయి. చుట్టూ సిచ్యువేషన్స్ అన్నీ మనల్ని పోక్ చేస్తుంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకే పాటలు మంచి పాటలు రాశారు పెద్ద కవులు. ఆడాళ్ళు మీకు జోహార్లు. నిజమేనండి, అది మగాళ్ళకి కాదని కాదు. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, మీ అదృష్టం బాగుండి. ఒక పావు టీ స్పూన్ ఇంగువ, ఒక 2 ఎండుమిరపకాయలు. అయిపోయింది. ఆ వేడికి ఆ ఎండుమిరపకాయలు వేగిపోతాయి. తీసేస్తున్నా నేను. దీన్ని ఆ పచ్చడిలో కలుపుతాను, వెయిట్ చేయండి. సో మన పచ్చి దొండకాయలతో పచ్చడి. వెరీ లిటిల్ ఆయిల్, పెద్దగా ఆయిల్ ఏం పట్టదు. 1.5-2 టీ స్పూన్స్ అంతే. కొంచెం కాగనివ్వండి. దీనిలో కావాల్సిన ఏంటంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతకాయ తొక్కు, కరివేపాకు, దొండకాయలు, పసుపు, ఉప్పు, ఆయిల్, ఇంగువ, ఇట్లాంటివన్నీ ఉండేవి. దీనికి ఒక స్పెషల్ ఏంటంటే చింతకాయ తొక్కు. ఇదే దీనిలో స్పెషల్, చాలా బాగుంటుంది. ఇంట్లో జనరల్గా అందరికీ మనకి తొక్కు పెట్టుకుంటాం కదా, పండుమిర్చి తొక్కు, చింతకాయ తొక్కు. అందులోంచి ఇంత తీసి పచ్చళ్ళలో అప్పుడప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడిలో కూడా చింతకాయ తొక్కు అదిరిపోతుంది. కాగమ్మ తల్లి, నువ్వు కాగేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. లేకపోతే మంచి ఎర్రగా అయిపోయిందండి. ఈలోపు దీని పని అన్నా చూద్దాం. వేసేస్తున్నా పోపు, వేసి కలిపేస్తే పచ్చడి అయిపోయింది. దొండకాయ 3-4 డేస్ షార్ట్ టైం నిల్వ పచ్చడి అయిపోయిందో. ఇది ఇప్పటికిప్పుడు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మాటల్లో వర్ణించలేను అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంతేనండి పచ్చడి. ఇప్పుడు కాగింది.
సో 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం చిటపట అన్నివ్వండి దాన్ని, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 10 లేదా 12, అంటే మీరు తినే కారాన్ని బట్టి. సిమ్లో ఉంది కింద. పచ్చిమిరపకాయలని కొంచెం వేగనివ్వండి. వీళ్ళకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేయండి. నేను వెల్లుల్లిపాయ ఎలాగో ఉంది కదా అని ఇది వేసేస్తున్నా. మీరైతే 4 వెల్లుల్లి రెబ్బ, పైన తొక్కతో సహా ఏం కాదు. జనరల్గా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నానమ్మ రోట్లో పచ్చడి చేస్తే ఎట్లాగా అట్లా. పచ్చిమిరపకాయని ఎర్రగా వేగనివ్వకండి, జస్ట్ వైట్గా టర్న్ అయితే చాలు. ఒక 3 మినిట్స్ కూడా అవసరం లేదు, 2-2.5 మినిట్స్. ఇది సిమ్లో ఉంది కాబట్టి మీకు మరి వేగినట్టు తెలుస్తుంది. లైట్గా వేగింది పచ్చిమిరపకాయ. 2 మినిట్స్లో ఇదిగోండి ఇట్లాగా తెల్లగా రావాలి, అక్కడక్కడ ఇట్లా కాలినట్టు తెల్లగా కనిపిస్తే మనకి పచ్చిమిరపకాయ అయిపోయినట్టే. ఎర్రగా వేగనివ్వకండి, టేస్ట్ పోతుంది, కారము పోతుంది. అయిపోయిందా? ఇదిగోండి మిగతా పావు కిలోలో సగం దొండకాయలు అక్కడ వేస్తే సగం దొండకాయలు ఇక్కడ వేసిన. మొత్తం అన్నీ కలుపుతున్నాను ఒకసారి. దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపు, ఇంతొద్దు. దీనికి సరిపోను ఉప్పు, 1 టీ స్పూన్ ఇప్పుడు వేసాను. చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది, అందుకని ఇది కొంచెం ఉప్పు తగ్గించేసుకోండి. చింతకాయ తొక్కు, ఇదిగోండి కొత్తిమీర కట్టేస్తున్నా. దొండకాయలు వేసిన 30 సెకండ్స్ 40 సెకండ్స్ లోపల కట్టేయండి, 1 మినిట్ కూడా ఉంచకండి. పచ్చి దొండకాయ పచ్చడి ఇది. చింత తొక్క ఇంకొంచెం పడుతుంది. చింతకాయ తొక్క ఎంత అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది స్టవ్ కట్టేసాను, జస్ట్ అన్నిటినీ కలుపుతున్నా. మిక్సీ వేసినప్పుడు ఈవెన్గా వస్తుంది అని అంతే. 2 టేబుల్ స్పూన్స్కి కొంచెం తగ్గింది, అది యాడ్ చేస్తున్నాను. అన్నీ పడిపోయినట్టే. దీన్ని జస్ట్ కచ్చపచ్చగా మిక్సీ చేసుకొని వద్దాం, మరీ మెత్తగా కాదు, కొంచెం వక్కలుగా మిక్సీ చేసుకొని వద్దాము. ఇది మిక్సీ గిన్నెలు వేసి దీంట్లోనే తాలింపు పెడతా. జస్ట్ ఆయిల్ వేసానండి, ఒక 1 టీ స్పూన్ అంతే స్ప్రెడ్ చేశాను. అది కూడా దేనికంటే ఇంగువ వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, జస్ట్ ఒక 2-3 కరివేపాకు, ఆవాలు జీలకర్ర కూడా వద్దండి పోపులో, వీటి కోసమే నేను పోపు వేసాను. ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు. ఏం చేసినా పద్ధతిగా చేయాలి కదా. మిక్సీ ఎలా వేసాను కూడా ఇప్పుడు ఇందులో కలిపి చూపిస్తాను మీకు. ఉప్పు తక్కువ వేసారు కదా, ఒకసారి చూసుకోండి, ఇప్పుడే కలుపుకోవచ్చు. ఇంకో ఇక్కడ పెట్టుకొని తింటున్నాను నేను. సరిపోయింది, వేగిపోయింది. ఇదిగోండి కలిపేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా వక్కలు చేయాలి. కట్టేస్తున్న స్టవ్, ఇట్లా రావాలి పచ్చడి. అసలు ఇది ఎంత రుచి అంటే డూ అండ్ టేస్ట్ ఇట్. చక్క మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇంగువ కలవాలి కదా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. 1/2 కిలో దొండకాయలకి 2 పచ్చళ్ళు, అది కూడా ఇన్స్టెంట్గా దన్న ఫటాఫట. ఇదిగోండి అయిపోయింది మన పచ్చడి. ఫస్ట్ తిన్నాం దొండకాయ కారం పచ్చడి, ఎర్రకారం, దొండకాయ పచ్చి కారం పచ్చడి. ముందు పచ్చికారమే అంటే రోటి పచ్చడి అనగానే ఇంట్లో మనకి అదొక తృప్తి. కలుపుతుంటేనే ఒక డైజెస్టివ్ ఎంజైమ్స్ అనే నోట్లో సలైవా రూపంలో ఊరేస్తున్నాయి. అందుకని ఇంట్రెస్టింగ్గా తినాలండి. బయట నుంచి తెప్పించుకొని కూర్చొని తినేస్తే దానికి మనకేం తినాలనిపించదు, ఆకలికి అలా కడుపు నింపేస్తాం అంతే. ఇలా కొంచెం ఇంకా పచ్చడి నూరుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి. చెప్పాను కదా చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది, చూసేసుకోండి. అండ్ ఇది ఎర్రకారం. ఎండుమిరపకాయ ముక్క వచ్చింది. ఇప్పుడే ఆవపిండి కలిపాం కదా, కొంచెం చిరుచేది ఉంది. ఇప్పటికిప్పుడు చాలా బాగుంది, రేపు పొద్దునకి ఇంకా బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్ పచ్చడే, లైట్గా కరకరలాడేది. ఏం తురుము అని తెలుసుకోవడానికి కూడా చాలామందికి టైం పడుతుందండి. మీరు దీన్ని ఛాలెంజ్ చేసి చెప్పండి, పచ్చడి పెట్టండి, ఇదేం పచ్చడి చెప్పండి. నిజంగా ఇంత బాగుంది. మాట్లాడుకోవటాలు దండగా. ఆహా, అదృష్టం అంటే ఇది కదరా. చలో తిందాం మంచిగా కూర్చొని. 2 ఎగ్స్ వేయకున్నాయి, చేయండి సరేనా.
ఉండనా మరి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ శైలజ. థ్యాంక్ యూ సో మచ్.